హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అమ్మ వాళ్ళ హోటల్‌లో ఎక్కువ క్వాంటిటీలో రవ్వ కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ రవ్వ కేసరి అనేది చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని పావు లీటర్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 కేజీల వరకు రవ్వ అయితే వేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ రవ్వని వేసుకోవాలి. లేకపోతే రవ్వ అనేది ఉండలు కట్టిద్ది. ఈ విధంగా రవ్వ అనేది వేసుకున్నాక గెరిటతో అయితే తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే రవ్వ అనేది అడుగంటిద్ది. రవ్వ అనేది మంచిగా వేయించుకుంటేనే రవ్వ కేసరి అనేది బాగా టేస్ట్‌గా ఉంటదండి. ఈ రవ్వ అనేది వేగటానికి 4-5 నిమిషాలైతే పడుతుంది. ఈలోపు వేరొక స్టవ్ మీదైతే గిన్నె పెట్టేసేసుకొని వాటర్ అయితే హీట్ చేసేసుకుందాము. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వాటర్ చొప్పునైతే పడుతుంది. రవ్వ వేగేలోపు వాటర్‌ని కూడా ఈ విధంగా బాయిల్ చేసుకోవటం వల్ల రవ్వ కేసరిని అయితే వెంటనే చేసేసుకోవచ్చు. రవ్వ అనేది వేగితే మనకి కొంచెం స్మెల్ అనేది తెలుస్తదండి. కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యిద్ది. చూసారు కదా! ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో 10-15 వరకు ఇలాచీ అయితే వేసేసుకోండి. అందులోనే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసేసుకోండి. కొంచెం పంచదారని కూడా వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఈ మరుగుతున్న వాటర్‌లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు వాటర్‌లో కొంచెం ఫుడ్ కలర్‌ని కూడా కలుపుకొని ఈ మరుగుతున్న వాటర్‌లో అయితే వేసేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ అనేది వాటర్‌లో కలిపి వేసుకోవటం వల్ల మంచిగా అయితే కలుస్తదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టేసేసుకున్న రవ్వను కూడా ఈ విధంగా గెరిటితో తిప్పుతూ వేసేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టిద్దండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గెరిటితో తిప్పుతూ ఈ విధంగా రవ్వనైతే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం వేయించి పెట్టేసేసుకున్న రవ్వను మొత్తం కలుపుతూ ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుతూ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పంచదార కూడా వేసేసుకోండి. 1 కేజీ రవ్వ తీసుకుంటే కేజీన్నర పంచదార అయితే సరిపోతుందండి. ఈ విధంగా పంచదారని కూడా కలుపుతూ వేసేసుకోవాలి. ఇక్కడ మనం 2 కేజీల రవ్వతో చేస్తున్నాం కాబట్టి 3 కేజీల పంచదార అయితే వేసేసుకుంటున్నాము. ఈ విధంగా గెరిటతో తిప్పుతూ పంచదారని కూడా వేసేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా కొలతల ప్రకారం తీసుకుంటే కేసరి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇందాక రవ్వ అయితే గట్టిపడింది కదా! ఈ విధంగా పంచదార వేయటం వల్ల కొంచెం జారుగా అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత నెయ్యిని వేసుకుంటే కేసరి అనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇప్పుడు కేసరి అయితే గట్టిపడిపోయింది కదా! ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకుందాము. ఇప్పుడు వేరొక బాండీలో కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి వేసేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి. ఈ జీడిపప్పులు అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. పప్పులు వేగాక స్టవ్ అయితే ఆపేసేసుకొని కిస్మిస్లు వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటినైతే మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న రవ్వ కేసరిలో అయితే వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా అయితే రవ్వ కేసరి ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.